messed your smile, but we were glad we got. నిన్న మొన్నటి వరకు మెగా డాటర్ నిహారిక విడాకుల మ్యాటర్ చిన్న చిన్న సస్పెన్స్ గా మిగిలింది. అందరికీ తెలిసి తెలియనట్టుగా డివోర్స్ కూడా తీసుకున్నారు. అయితే తాజాగా నిఖిల్ తో ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన డివోర్స్ గురించి ఓపెన్ అయ్యారు నిహారిక కొణిదెల. విడాకులపై ఫస్ట్ టైం క్లారిటీ కూడా ఇచ్చారు. విడాకుల తర్వాత ఎంతో బాధపడ్డానని, చాలా ఏడ్చానని, తనది లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమని, ప్రపంచంలో ఎవరూ కూడా విడిపోతారని పెళ్లి చేసుకోరని, విడిపోతామని ముందే తెలిస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎవరూ పెళ్లి చేసుకోరంటూ నిహారిక కొణిదెల స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. కొన్ని విషయాల్లో ఇద్దరికి సెట్ అవ్వక విడిపోవలసి వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చారు. మనసుల్ని అస్సలు నమ్మకూడదు. ఈ 2 ఏళ్లలో మా ఫ్యామిలీతో కలిసి ఉన్నా. ఈ 2 ఏళ్లలో మా ఫ్యామిలీ విలువేంటో నాకు తెలిసింది. మనకంటూ జీవితంలో ఎవరూ తోడు ఉండరు, ఒక్క తల్లి తండ్రి తప్ప. మనం ఎలాంటి తప్పు చేసినా కూడా వాళ్ళు మాత్రం మనల్ని దగ్గరకు తీసుకుంటారు. మా నాన్నగారు నాగబాబు గారైతే నీకు 60 సంవత్సరాలు వచ్చేదాకా నేను పెంచుకుంటా అమ్మా అంటూ ఆ మాట అనేసరికి ఆ మాట నాకు ఎక్కడ లేని ధైర్యాన్ని ఇచ్చింది. నాకు ఇంకా స్టిల్ 30 ఇయర్సే. నాకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కుండ బద్దలుగొట్టేలా ఆన్సర్ ఇచ్చారు నిహారిక కొణిదెల. ఈ ఇంటర్వ్యూపై రియాక్ట్ అయిన నిహారిక కొణిదెల హస్బెండ్ చైతన్య జొన్నలగడ్డ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ చేసేటప్పుడు 2 పక్కల అడిగి కనుక్కొని ఇద్దరి సైడ్ కూడా నిజ నిజాలేంటో తెలుసుకుని మాట్లాడితే ఇంకా బాగుండేది. మీకు నచ్చినట్లు మీరు మాట్లాడుకొని ఇద్దరు డివోర్స్ తీసుకున్నారంటే రెండు వైపులా ఆ బాధ కష్టం ఒకేలా ఉంటుంది. విడాకుల గురించి అస్సలు మాట్లాడకూడదు. అందులోనూ ఒకవైపే మాటలు తీసుకొని కానీ ఏమీ తెలియకుండా ప్రజలు ఒకవైపు జడ్జ్ చేసి కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ చైతన్య జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యారు.